2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే అమ్మా. కొంతమంది ఆడపిల్లలు ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం చూసుకుంటే హైట్, వెయిట్, కలర్ ఇవి ఎక్కువగా ఉండే చూసుకుంటున్నారు. 3 పూట్ల భోజనం పెడతాడా, లేదంటే సెక్యూర్ జాబ్ ఉందా లేదా, అవేమీ లేవు. ఫాల్స్ ప్రెస్టేజ్ అని చెప్పేసి చెప్తుంటారు కదా మీరు, వాటికి వెళ్ళిపోతున్నారు. కన్న తల్లిదండ్రులే, ముఖ్యంగా తండ్రి పడేటువంటి బాధ, కన్న కూతురే ఫాదర్ ముందు నాకు ఇట్టంటోడే కావాలి, చేస్తే చెయ్యి, లేదంటే కొద్ది రోజులు వెయిట్ చేస్తా అని చెప్తున్నారు. తీరా చూసిన తర్వాత అట్టంటోళ్ళు చేసుకుంటారు. వాడికి ఉండని అలవాట్లు ఉండవు, వాడికి ఉండినటువంటి బయట తిరుగుళ్ళు ఉండవు, జాబ్ కూడా సేమ్ దానికి తగ్గట్టే ఉండదు. ఒకవేళ నిజంగా ఆ గ్లామర్ కానీ హైట్ కానీ ఉందనుకోండి, అంతా మ్యాచ్ అయితే ఓకే, దాన్ని మనం ఏం అనలేం. కానీ అదే పనిగా కొంతమంది ఇలానే కావాలని చెప్పేసి కూర్చొని ఉంటారు. కన్న తల్లిదండ్రులకి చాలా పెయిన్ ఉంటుందండి నిజంగా. అందం మహా అయితే ఒక 10 years ఉంటుందేమో, కానీ దాని తర్వాత అంతా లైఫ్ ఒకేలా ఉంటుంది కదా. అటువంటి వాళ్ళకి మీరేం చెప్తారు? నాగరాజ్ గారు, మీకు ఒక విషయం చెప్తా. చిన్నప్పుడు మీరు ఏం కథలు చదువుకున్నారు? ఏముందండి, చందమామ కథలు చెప్పేవాళ్ళు. చందమామ ఒక కథ చెప్పండి. మా అమ్మ ఏదో ఇలా ఒళ్ళో పెట్టుకొని ఏం కథ చెప్పేది చెప్పండి. ఏముంది, ఆడొస్తాడు ఈడొస్తాడు, అదే ఆ స్టోరీ ఈ స్టోరీ అని చెప్పేసి దాంట్లో ముఖ్యంగా ఏ పాత్ర ఉండేది చెప్పండి? రాజకుమారుడు పాత్ర. రాజకుమారుడు తప్ప పోనీ రాజకుమారుని తీసేసిన ఒక ధనవంతుడి క్యారెక్టర్, అవును, ఒక ధనవంతుడిని తీసేస్తే ఒక గుణవంతుడి క్యారెక్టర్. ఓకే, స్టార్స్ అని కలిపి చెప్పేది. ఆవిడ చాలా జ్ఞాని కాబట్టి మీకు ఆ స్టార్స్ ని అనుసంధానం చేసి చెప్పింది కాబట్టి ఇక్కడ మీరు చాలా మంది స్టార్స్ ని తయారు చేస్తున్నారు. ఆ తర్వాత ఆవిడ జ్ఞానానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. విషయానికి వస్తే నా చిన్నప్పటి నుంచి బోల్డ్ కథలు చదివే దాని, చిన్న చిన్న పుస్తకాలు వచ్చాయి. ఏంటో పుస్తకాలు గుర్తులేదు, ఒకటే కథ ఉండేది. ఎంతసేపు చూసినా దాంట్లో ఏంటంటే ఒక రాజకుమారుడు, ఆ రాజకుమారుడు 6 అడుగుల అందగాడు, కోర మీసము, ఇంకేంటో ఆజానుబాహుడు, వాడికి అన్ని యుద్ధ కళల్లో నైపుణ్యుడు, ఎర్రటి ఎరుపు, విపరీతంగా ఎలాంటి డిస్క్రైబ్ చేసేవాళ్ళంటే ఆ వర్ణన ఎంత అద్భుతంగా ఉండేది అని అంటే, చదివిన ప్రతి ఒక్క ఆడపిల్ల కాదు, తల్లి కూడా చదివితే అబ్బా ఇట్లాంటి వాడు నా కూతురికి అల్లుడుగా రావాలి, ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ పాపం చేసేసుకొని ఉంటది కాబట్టి ఫ్యాంటసీ అనమాట. అబ్బా ఇలాంటి వాడిని అల్లుడుగా తెచ్చుకోవాలి అని తల్లులు అనుకున్న రోజులు ఉన్నాయి. అలాగే ఆ కథలు చదివినటువంటి టీనేజ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో, టీనేజర్స్ అనుకోండి, లేడీస్ అనుకోండి, ఎవరైతే ఉన్నారో ఆ స్ఫురత్ రూపమే అదే కళ్ళ ముందు కథ నిలిచిపోద్ది. సరే, ఆ రాజు కథలు, ఆ అంతఃపురాలు, తర్వాత 7 కొండల అవతల చిలకలో ప్రాణము, మాంత్రికుడు, రాజకుమారిని ఎత్తుకెళ్ళిపోవడం, అన్ని కిడ్నాప్లే కదా. కిడ్నాప్, రాజకుమారుడు వెళ్ళడం, రక్షించుకొని తీసుకురావడము, తర్వాత పెళ్లి చేసుకోవడం, ఇవన్నీ సాహసాలు, అన్ని సాహసాలతో కూడినవి వీటితోటే ఉండేవి కథలన్నీ. సరే, అదైపోయింది అనగానే దానికి రెప్లికా వచ్చింది. అవును, ఏంటది? మన సోకాల్డ్ బోల్డ్ అంతమంది, అప్పట్లో అందరూ లేడీసే కదా రాసిందంతా, నవల్స్ అంతా రాసి ఆడవాళ్ళ పేర్లు కూడా పెట్టుకొని రాశారు అద్భుతంగా. ఏ నవల్ తీసుకోండి, ఏ కథ తీసుకోండి, దాని దుంపదగా హీరో ఇంపాలా కారులోనే దిగుతాడు. దాని దుంపదగా హీరో ఇంపాలా కారు లేకపోయినా 6 అడుగుల ఎత్తు, స్ఫురద్రూపి, నవ్వితే అసలు ఆ పలు వరుస ముత్యాలు, అబ్బా హీరోయిన్ గుండెల్లో గుచ్చుకుని, ఇలాంటి వర్ణనే ఉండింది లేదా? ఉంది. అది ఫ్యాంటసీ కాదా? అది జనాల వీక్నెస్ ఏదైతే ఉంటుందో ఆ వీక్నెస్ని మన రచయితలు ఏం చేశారు, అనాది నుంచి దాన్ని అలా పెట్టి 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 వర్ణన 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 వర్ణన. రాముడి దగ్గర నుంచి తీసుకుంటే ఆ రాముడి క్యారెక్టర్ని అందరికీ ఆపాదిచ్చేసారు. ఆయన ఒకే ఒక హీరో ఆ రోజుల్లో, తర్వాత శ్రీకృష్ణుడు ఒకే ఒక హీరో ద్వాపర యుగంలో, ఈయన త్రేతాయుగంలో, ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి. ఈ హీరోలందరినీ తీసుకొచ్చి, ఈ 3 హీరోల్ని తీసుకొని వచ్చి కలియుగంలో మొత్తం వేసారు. అప్పుడు ఏమవుతుంది? వెంకటేశ్వర స్వామి రిచ్నెస్, శ్రీరాముడికి ఉన్నటువంటి లక్షణాలు,
శ్రీకృష్ణుడికి ఉన్నటువంటి గ్లామరు, చిలిపితనం ఇవన్నీ కూడా అట్రాక్ట్ చేసి ఒక్కొక్క ఆడపిల్ల మైండ్లో అది కాక ఇంకేముంటుంది చెప్పండి, ఉండదు కదా. తర్వాత సినిమా చూస్తే దాని దుంప దగ్గర ఎవడైనా హీరో మూటల మోస్తా కనపడతాడా ఎక్కడైనా? అబ్బా డిషుమ్ అని చెప్పేసి వాడు కనపడ్డమే 10 మందిని వేసి కొట్టి పడేస్తాడు. లేదంటే వాడు 5 అడుగులు ఉండలేవండి హీరో, ఇక్కడ నుంచి కెమెరా అదంటే యాంగిల్ ఏమంటారో ఏం పాడో పెట్టి చూపిస్తే 6 అడుగులు కనపడతాడు, బయట చూస్తాడు 5 అడుగులే ఉంటాడు. నేను చూసి ఇదేంద్రా సినిమాలో వీడు ఎంత ఉన్నాడు, ఇక్కడికి ఇలా ఉన్నాడేంట అనుకునేదాన్ని. చూపించి ఆడపిల్లలు ఏం చేశారు, అరే మొగుడంటే ఎట్టుండాలి అనే రకంలో మనల్ని ఎంటర్టైన్ చేసేటటువంటి 2 కూడా ఆ ఇన్ఫాక్చుయేషన్, ఆ ఫ్యాషనేట్ దాంట్లోనే ఉన్నాయి. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి తప్పు ఎవరిది? ఆడపిల్లల దాంట్లో తప్పు లేదు, నిజంగా తప్పు లేదు. కానీ వాస్తవాన్ని ఎవరు చెప్పాలి అని అంటే పుట్టినప్పటి నుంచి గోరుముద్దలతో పాటు తల్లి చెప్పాలి. ఆ చుట్టూ ఉన్నటువంటి మానత్తలు కానివ్వండి, తండ్రులు కానివ్వండి, వాళ్ళు వాస్తవాన్ని చెప్పాలి. వాళ్ళ క్యారెక్టర్లో వీళ్ళు చూడాలి. ఎలా చూడాలంటే ఒక తండ్రి స్థానంలో నా తండ్రి ఇంత బాధ్యతగా ఉన్నాడు, నా తండ్రి ఇంత ప్రేమగా ఉన్నాడు, నాకు వచ్చే భర్త కూడా ఇంత బాధ్యతగా ప్రేమగా ఉండాలి. నా మేనమామ ఉన్నాడు, నా మేనమామ ఈ విషయంలో చాలా పట్టుదలతో ఉంటాడు. లేదు, 1 ఎకరం నుంచి కష్టజీవి 100 ఎకరాలు సంపాదించాడు, ఇలాంటి కష్టజీవి అయి ఉండాలి. ఇంకొక క్యారెక్టర్ ఉంటుంది అక్కడ. అట్లా కుటుంబంలో ఉన్నటువంటి రియల్ లైఫ్ క్యారెక్టర్ని చూపిస్తూ గోరుముద్దలు పెడితే అమ్మ అప్పుడు కూతురికి ఏంటంటే బాధ్యతలు కలిగినటువంటి భర్త కావాలి అనేటటువంటి ఆలోచన వస్తుంది. బట్ అది లేదే. ఇప్పుడు ఈ దిక్కుమాలింది ట్యాబ్ అవుట్ వచ్చింది ఈ మధ్య కాలంలో, ఈ మరీ సూపర్ ఫాస్ట్ అయిపోయింది. ఇది పొట్టడమే ఎవరు కావాలో చెప్పేస్తుంది. 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి అల్లు అర్జున్ కనపడితే ఐ లవ్ యూ చెబుతా, మహేష్ బాబు కనపడితే కిస్ ఇస్తా, ఇంకొకటి ఏమన్నా కనపడితే ఇంకేమన్నా చెప్తానదా. అది ఇంతప్పటి నుంచే మాట్లాడటం అనేది బాహాటంగా నేర్పించిన సిగ్గుమాలినతనం మనం అలవాటు చేసాం. అది అందరి బాధ్యత ఉంది, సంఘం బాధ్యత ఉంది, తల్లిదండ్రుల బాధ్యత ఉంది, మీడియా బాధ్యత చాలా ఉంది. అంతా కూడా మనం ఏం చూపిస్తున్నాం నాగరాజ్ గారు? నేల విడిచి సాము చేసేటటువంటి వాటిని కదా చూపించేది ఎప్పుడు కూడా. సో అటువంటప్పుడు మరి ఆలోచనలు ఉండడంలో తప్పులేదే. ఇది ఎప్పుడు ప్రాక్టికాలిటీకి వస్తుంది అని అంటే నా దగ్గరికి కేసులు వస్తాయి చూసారా. అందంగా ఉన్నాడని చేసుకున్నానండి మేడం, అందంగా ఉండి అందం ఏమి చేస్తుంది చెప్పండి మేడం, అందం ఏం చేసుకుంటాను చెప్పండి, గుణం ఉండాలి కదండి అని అంటారు. వెరీ గుడ్ అమ్మా, ఓకేనమ్మా, సరేనమ్మా, ఇలా చేసుకో, అతను కూడా పిలిచి ఇలా ఉండు, ఇది చెయ్యి, అది చెయ్యి, లేదా కొన్ని రెమెడీస్ చెప్పి ఆ రెమెడీస్ ఇది ఫాలో అవ్వండి అని ఏదో చేసి సెట్ చేసి పంపుతాం. ఇంకొక అమ్మ వస్తుంది, ఎంత డబ్బు ఉండి ఏం లాభం అండి, కనీసం కొంచెం అన్న పక్కన పెట్టుకొని, డబ్బు ఉందని చెప్పి చేశారండి, పక్కన పెట్టుకొని నేను పోవాలి అని అంటే నా అందానికి నా దీనికి కనీసం చెప్పుకునేటట్టుగా నన్ను ఉండాలి కదండి, బయటకు వెళ్ళాలంటే నాకు అందరూ కొంచెం ఇన్ఫీరియారిటీగా ఉందండి అని చెప్పి ఇంకొక అమ్మ మాట్లాడుతుంది. అమ్మ లేదమ్మా, నీ భర్తలో ఈ సుగుణాలు ఉన్నాయి, గుణాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నీ భర్త హీరో, ఇలాంటివన్నీ చెప్పి ఆవిడకి కావాల్సినవి ఆవిడకి చెప్పి ఆవిడ గుర్తించాల్సినవి చెప్పి పంపిస్తాం మనం. ఇక్కడ ఏదైనా కానీ నాగరాజు గారు నేనేమంటాను అనంటే, ఆడపిల్లలు ఇలా కోరుకుంటున్నారు, ఇలాగే ఉంటున్నారు అనంటే ఆ పోకడ ఎవరు తీసుకొచ్చారు? మన రచయితలు తీసుకొచ్చారు. మన సోకాల సమాజం అదే విషయం మాట్లాడుకుంటుంది. ఇంకొకటి చూడండి, ఎప్పుడైనా కానీ పిల్లాడు గుణవంతుడు అని ఎవడు మాట్లాడో ఒక సంబంధం వస్తే, అవును భలే ఉన్నాడు, బాగున్నాడు, అబ్బా అసలు ఎంత చక్కగా ఉన్నాడో, ఎంత హైట్ ఉన్నాడో, అసలు భలే ఇది ఉన్నాడు, వాది ఇది, అక్కడ యూకేలో ఉద్యోగం అంట, ఎంతకే వస్తుందంట, అన్ని డాలర్లు వస్తాయంట, ఎంత వస్తుందంట, అన్ని వాడికి సంబంధించిన ప్లస్లే మాట్లాడతారు తప్ప మైనస్లనే ఉండవు. ఆబ్వియస్లీ సంబంధం అంటే ప్లస్లే మాట్లాడతారు. కానీ అవన్నీ పుట్టినప్పటి నుంచి విని 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 జీవితం అనేది పరిశుభ్రంగా ఉండాలి, లేకపోతే ఒక స్ట్రాటజీలో ఉండాలి అని కోరుకోవడంలో తప్పులేదు. కానీ అదే ఉండాలి అని కోరుకునే దాంట్లో అందరూ అందగాళ్ళే ఉంటే అసలు క్వశ్చనే లేదు. అందరూ అన్ని కోరుకున్న కేలు సంపాదిస్తుంటే అసలు దరిద్రమే భారతదేశంలో ఉండదు, ఎక్కడా ఉండదు. అందరూ గుణవంతులు అయ్యి అయితే ఇన్ని డైవర్స్ కేసులు కోర్టుల నిండా కిటకిటలాడుతూ ఎవరో ఉండరు. ఇంతమంది తల్లిదండ్రులు ఏడ్చుకుంటూ కూర్చోరు, ఇంతమంది పిల్లలు ఏడ్చుకుంటూ కూర్చోరు. కాబట్టి జీవితం అనేది ప్రతి విషయంలోనూ సవాల్ నాగరాజు గారు.
ఆ సవాల్ని స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉండాలి. స్వీకరించినటువంటి సవాల్ని ఎదుర్కొని దానికి మనం జవాబుగా నిలబడిన రోజున ఆ రోజు మన జీవితం ఏంటి, మనమేంటి అని మనల్ని మనం మన పుట్టుకకి ప్రూవ్ చేసుకున్నటువంటి క్షణం వస్తుంది. ఆడపిల్లలు అది అర్థం చేసుకోవాలి తప్ప నాకు వాడే కావాలి, మీరన్నట్టు ఇది చాలా చెడ్డ గుణం. వాడే కావాలి, ఇలాంటి వాడే కావాలి, ఇంత ఆదాయమే కావాలి, రష్యాలో ఉన్నాడు కావాలి, అమెరికాలో ఉన్నాడు కావాలి, యూకేలో ఉన్నాడు కావాలంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్ని తండ్రులు తిని వచ్చారో తెలుసు. లేదా ఇక్కడ చేసుకుని అక్కడికి పోయి ఎక్కడ ఉన్నాడో తెలియకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే దీన్ని ఏమంటారంటే ఉట్టికి ఎగరలేనమ్మంటే స్వర్గానికి ఎగిరిందంటాను. అంటే ఉట్టి మీద ఉన్నది తీసుకోవడం చేత కాలేదు, కానీ స్వర్గంలో ఉన్న సుఖాలు అందుకోవడానికి ఎగిరితే ఏమవుతుంది? వెన్నెముక ఇరుగుతుంది, శాశ్వతంగా నేల మీదే పడుకోవాల్సింది. ఇలాంటి చేష్టలన్నిటి కూడా చేసుకుని నేల విడిచి సాము చేయటం అనేది మాత్రం ఎవరు చేయొద్దు. వాస్తవాన్ని అంగీకరించాలి. జీవితానికి మనం సుఖంగా సంతోషంగా ఉండడానికి ఏం కావాలో మినిమం వచ్చినా కూడా దాన్ని నిలబెట్టుకుని దాన్ని స్వీకరించటం అనేది ఈ రోజుల్లో ఉన్న ఆడపిల్లలు తెలుసుకోవాలి, నేర్చుకోవాలనేది నా సలహా. నిజంగానే తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. మీరు ఇందాక చెప్పినట్టు నేల విడిచి సాము చేయొద్దు. అది సాధ్యం కాదండి. ఇప్పుడు వాడు అమెరికాలో ఉండి నేను అంత సంపాదిస్తున్నా అన్నాడు, ఈవిడ అమెరికా పోదు, అక్కడ ఎంక్వైరీ చేయదు. ఒకవేళ ఫ్రెండ్స్ని ఎంక్వైరీ చేసినా కూడా వాడు ఫ్రెండ్స్ని బతిలాడుకుంటాడు, నాకు పెళ్ళవనివ్వండి అదవ. చాలా కేసులు నేను చూశాను. నేను ఆ ఫ్రెండ్స్ని కూడా క్వశ్చన్ చేశాను. నేను వాళ్ళకి ఫోన్లు చేసి కూడా మాట్లాడాను, ఏమ్మా మీరు ఎందుకు ఈ అబద్ధాలు చెప్పారు అంటే, అప్పుడు ఏడ్చాడండి, మా చేతులు పట్టుకుని ఏడ్చాడండి, మా కాళ్ళు పట్టుకుని ఏడ్చాడండి, మమ్మల్ని చెప్పమన్నాడండి అని అంటే, వాడు ఏడ్చాడని నువ్వు కరిగిపోయావు. కానీ ఒక ఆడపిల్ల జీవితం ఇక్కడ ఏమైపోయింది? నాశనం అవ్వలేదా? మరి ఆడపిల్ల కన్నీళ్ళన్నీ మీ అందరి జీవితాల్లో ఉండవా? అది గుర్తుపెట్టుకోండి. ఎవడో ఏడ్చాడు, ఎవడో ఇది చేశాడని ఇంకొక ఆడపిల్ల జీవితంలో మాత్రము మీరు అనవసరం, ఆడపిల్ల కాదు మగపిల్లాడు కాదండి, మనకి వాస్తవాలు తెలిసినప్పుడు మాట్లాడటం మానేసేయండి. ఏమోనమ్మా నాకు ఐడియా లేదు, ఒకళ్ళ విషయంలో నేను జోక్యం చేసుకోను అని వదిలేయండి. అంతేగాని వాడేడ్చాడనో, ఇది ఏడ్చిందనో, ఇది పట్టుకున్నాడనో, అది పట్టుకున్న, ఇవన్నీ ఎగ్జాగరేషన్ చేసి మాట్లాడడం వల్ల రేపొద్దున వాళ్ళ కన్నీళ్లు మొత్తం మన సంసారాన్ని ముంచేస్తాయి. అది వాటి ఎఫెక్ట్ డెఫినెట్గా ఆ తొలకరి వాన జల్లు అనుకోండి, తుఫాన్ అనుకోండి, సముద్రం కెరటం అనుకోండి, ఏ విధంగానైనా ఆ కన్నీరు మనకి తగులుతుంది. కాబట్టి డోంట్ డూ దాట్. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఏదున్నా సరే, మీరు ఫేస్ చేసినటువంటి ఏదున్నా సరే, సో క్వశ్చన్ రూపంలో కానీ లేదంటే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే మేము వీడియో రూపంలో చేయడం జరుగుతుంది. సో 10 మందికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. లేదు అని అంటే ఏదైనా పర్సనల్ ఉంది అనుకుంటే, సో మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు మెసేజ్ పెట్టవచ్చు. చాలామంది మేము మెసేజ్ పెడుతున్నాం కానీ రిప్లై ఇవ్వట్లేదని చెప్పేసి అంటున్నారు. నాకు నిజంగానే రిప్లై వస్తే, అంటే మీ మెసేజెస్ కనుక రీచ్ అయితే ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తానండి చాలామందికి. లేదు మీకు మీరు మెసేజ్ పెట్టినా కొన్నిసార్లు నాకు అది కనిపించకపోతే నేను ఏదో పోస్ట్ చేసి ఉంటాను కదా వీడియో, సో ఆ వీడియో కింద మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసినా కూడా ఇన్స్టాగ్రామ్లో, దాని నుంచి అయినా సరే నేను చూసుకొని మీకు మెసేజ్ పెడతాను. నాకు ఆ ప్రాబ్లం ఏం లేదు. సో అదైనా మీరు ఫాలో అవ్వచ్చు. లేదు మీరు పర్సనల్గానే ప్రియా చౌదరి గారితో మాట్లాడాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించవచ్చు. ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కానీ లేదంటే కౌన్సిలింగ్స్ ఉంటాయి. చాలామందికి కౌన్సిలింగ్ అపాయింట్మెంట్ తీసుకుంటూ ఉంటారు కౌన్సిలింగ్ కోసం అని చెప్పేసి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే డైరెక్ట్గా సలహాలు సూచనల కోసం ప్రియా చౌదరి గారితో మీరు సంప్రదింపులు జరుపుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వాటికి సంబంధించినటువంటి విషయంలో ఒక వీడియో రూపంలో మీకు ఇన్ఫర్మేటివ్గా కావాలి అనుకునేటువంటి వాళ్ళు మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికైనా మీరు టెక్స్ట్ పెట్టండి. సో దాన్ని ఫాలో అవ్వండి, అందులో అప్డేట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. లేదు అంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసిన వాటి మీద వీడియోస్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కాదు, మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి, ప్రియా చౌదరి గారితో మేము మాట్లాడాలనుకుంటున్నాము అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించవచ్చు. ఆ కాంటాక్ట్ నెంబర్ కలవకపోయినా మీరు నా ఇన్స్టాగ్రామ్ త్రూ ఫాలో చేసి అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.